ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర చివరి రోజుకు చేరుకుంది. మేడారంలో ఫిబ్రవరి 21న అట్టహాసంగా ప్రారంభమైనటువంటి జాతరకు భక్తులు తొలి రోజు నుంచి పోటెత్తారు. చివరి 2 రోజుల్లో భక్తులు మరింతగా పెరిగారు. తెలంగాణ రాష్ట్రంతో పాటుగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులందరూ కూడా అక్కడికి వచ్చారు. ఈ రోజుతో పూర్తిగా అమ్మవార్లు కూడా తమ తమ ప్రాంతాలకి చిలకలగుట్టకి అదేవిధంగా మిగతా ప్రాంతాలకు కూడా అమ్మవార్లందరూ కూడా వెళ్లనున్నటువంటి సందర్భంలో అక్కడ ఈ రోజు ఇంకా మరింత రష్ ఉన్నట్టు కనపడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రంగనాథ్ లైవ్ లో అందిస్తారు. రంగనాథ్, ప్రస్తుతం అక్కడ భక్తుల కోలాహలం ఏ రకంగా ఉంది? ఏ సమయానికి సమ్మక్కను అక్కడి నుంచి తీసుకువెళ్లే అవకాశం ఉంది? జాతర హృదయాంకానికి చేరుకుందని చెప్పాలి. మరి కాసేపట్లో వనదేవతలు తిరిగి వనంలోకి ప్రవేశిస్తారు. ఇప్పటి వరకు జనంలో ఉన్న వనదేవతలు తిరిగి వనంలోకి ప్రవేశిస్తారు. సమ్మక్కను చిలకలగుట్టకి, సారలమ్మను కన్నెపల్లికి, కొండాయికి, వైదికరాజును తీసుకెళ్ళడానికి పూజారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ రోజు ఉదయం సమ్మక్క వంశీయులు కొంతమంది ఇక్కడికి పడగలు తీసుకుని వచ్చి తమ విన్నపాలు ఇక్కడ విన్నవించుకున్నారు. ఆ తర్వాత ఈ మేడారం గ్రామానికి, కన్నెపల్లి గ్రామానికి సంబంధించిన వాళ్ళంతా కూడా వాళ్ళ మొక్కులు చెల్లించుకున్నారు. యాక్చువల్ గా నిన్న మొక్కుబడుల పర్వం నిన్నటి నుంచి రష్ విపరీతంగా పెరిగింది. సుమారుగా నిన్న ఒక్కరోజే 70 లక్షల మంది భక్తులు ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు 150 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. అయితే అమ్మవార్లను దర్శించుకునే క్రమంలో చాలా చోట్ల కొన్ని ఇబ్బందులు ఎదురైనా భక్తులు మాత్రం అమ్మల దర్శనమే ప్రధాన ధ్యేయంగా అమ్మల కోసమే ఇక్కడికి వస్తున్నట్టుగా కనిపిస్తుంది. సమ్మక్క సారలమ్మ గద్దెలు దర్శించుకోవడం, అమ్మవార్లను దర్శించుకొని మొక్కుబడులు చెల్లించుకోవడం ఇక్కడ తమ ప్రధాన లక్ష్యంగా ఇక్కడికి చేరుకున్నారు. చూడొచ్చు మనం ఇప్పుడు సమ్మక్క గద్దెపై పెద్ద ఎత్తున పబ్లిక్ కనిపిస్తున్నారు. వాలంటీర్స్ ఎంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా ఆ వెదురు వనం దగ్గర అమ్మను ప్రతిష్ఠించిన దగ్గర చాలా మంది అక్కడ అమ్మవారికి తమ తలపెట్టి తమ పిన్నపాలు వినిపించుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇదే సిచ్యువేషన్. నిన్న క్రౌడ్ విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఈ 2 గద్దెల్లోకి ఎవరిని అలో చేయలేదు. కానీ ఈ రోజు తెల్లవారుజాము నుంచి అటు వివిధ ఇక్కడ సర్వీస్ చేసిన ప్రతి విభాగానికి సంబంధించిన ఫ్యామిలీస్ పెద్ద ఎత్తున తరలి రావడంతో గత జాతర మాదిరిగానే ఈసారి కూడా వాళ్ళని నేరుగా లోపలికి పంపిస్తారనుకున్నప్పటికీ కొంత అడ్మినిస్ట్రేషన్ లోపం కారణంగా క్రౌడ్ విపరీతంగా పెరిగింది. అర్ధరాత్రి సమయంలో కూడా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే క్రౌడ్ పెరిగిన నేపథ్యంలో కొంత ఈ ఇబ్బంది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. చూడొచ్చు మనం ఇంకా భక్తులు గద్దెల ప్రాంగణం వద్ద కనిపిస్తున్నారు. అయితే సాయంత్రం 6 గంటలకి వన ప్రవేశానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పెడతాయి. మరికొంత సేపట్లో ఈ గద్దెలన్నీ కూడా పూర్తిగా ఖాళీ చేస్తారు. ఇక్కడున్న పబ్లిక్ నంతా కూడా బయటికి పంపించేస్తారు. ఆ తర్వాత అమ్మవార్లని తమ ఆచార వ్యవహారాలతో కూడిన సాంప్రదాయ పూజలు ఇక్కడ నిర్వహించి నేరుగా అమ్మవార్లను తిరిగి వనంలో ప్రవేశింపజేస్తారు. పగిడిత రాజుకు సంబంధించిన పడిగను, గోవిందరాజు సంబంధించిన పడిగను కూడా ఇక్కడి నుంచి ఆయా వంశీయులు గోవిందరాజు పడిగను, తర్వాత పగిడితరాజు పడిగను ఇక్కడి నుంచి నేరుగా తీసుకెళ్లిపోతారు. సారలమ్మను కన్నెపల్లికి తీసుకెళ్తారు. కుంకుమపరిణను, సమ్మక్క కుంకుమపరిణను తిరిగి చిలకలగుట్ట వనంలోకి చేరుస్తారు ఆయా వంశీయులు. యాక్చువల్ గా ఇవాళ దీంతో పూర్తిగా జాతర పూర్తయినట్టుగా ప్రకటిస్తారు. కొద్దిసేపటి క్రితమే మంత్రి సీతక్క ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ జాతరకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఖచ్చితంగా ఈసారి కొంత లోపాలున్నా అవన్నీ వచ్చే జాతర వరకు సర్దిద్దుకుంటామని చెప్పారు. ప్రధానంగా ఈసారి క్రౌడ్ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో 150 లక్షల మంది వరకు మాత్రమే వస్తారని అంచనా వేసిన దాన్ని దాటి జనం రావడం, అది కూడా లాస్ట్ 3 డేస్ అంటే మొన్న అర్ధరాత్రి నుంచి జనం విపరీతంగా పెరిగారు. ఇక్కడికి వచ్చే భక్త జనాన్ని కంట్రోల్ చేయడం అసలు చాలా ఇబ్బందిగా మారింది. మేడారం తాడువాయి రూట్ లో పూర్తిగా వాహనాలను కూడా నిలిచిపోయిన పరిస్థితి. ఏదైతే పార్కింగ్ ఏరియాస్ ఉన్నాయో అవన్నీ పూర్తిగా నిండిపోవడంతో కొంత ఆర్టీసీ బస్సులు అధికంగా నడపడం, 6000 బస్సులకు పైగా నడపడంతో క్రౌడ్ విపరీతంగా పెరిగింది. అదేవిధంగా వాహనాలు కొంత ట్రాఫిక్ జామ్ అవడంతో కొంతమంది ఇబ్బందులు పడ్డారు. కానీ జాతరకు రావడం, జాతరలో మొక్కులు చెల్లించుకోవడం ద్వారా ప్రతి ఒక్కరు సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఇప్పటికి కూడా అదే సిచ్యువేషన్ కంట్రోల్ అవుతుంది, అదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. మనం చూడొచ్చు ఖచ్చితంగా జాతరలో అమ్మవార్ల గద్దెలను దర్శించుకొని కోరికలు విన్నవించుకొని వెళ్ళడం. తాము ఒకవేళ గత జాతరలో కోరికలు విన్నవించుకుంటే అవి నెరవేరితే ఇక్కడ మొక్కుబడి సమర్పించారు. ఇది ఆనవాయితీగా కనిపిస్తుంది. ప్రస్తుతం అదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. మరి కాసేపట్లో వనంలోకి ఈ వనదేవతలు ప్రవేశించబోతున్నారు. దీనికి సంబంధించి సాంప్రదాయ పూజలన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రధానంగా దీంతో జాతర పూర్తయినట్టుగా ఆదివాసీ పూజారులు ప్రకటించారు. మళ్ళీ బుధవారం తిరుగువారం ఉంటుంది. అప్పటి వరకు ఆ బుధవారం తిరుగువారంతో మొత్తం జాతరకు సంబంధించిన కంప్లీట్ ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుంది. కంప్లీట్ జాతర వ్యవహారం అంతా కూడా పూర్తవుతుందని చెప్తున్నారు. పండుగ నుంచి మొదలైన జాతర తిరిగి ఇవాళ జాతర మహాఘట్టం వనప్రవేశం అయిపోయి తిరుగు వారంతో పూర్తవుతుందని ఆదివాసీ పూజారులు చెప్తున్నారు. సాయి రైట్, థ్యాంక్ యూ రంగనాథ్.